రేవంత్ రెడ్డి పైనుంచి బ్యారేజీ పైనుంచి చూశారో ఆ తర్వాత కింద ఎక్కడెక్కడైతే పగుళ్ళు ఉన్నాయి, ఎక్కడెక్కడైతే ఇప్పటి వరకు పగుళ్ళు చూపాయో వాటన్నింటినీ పరిశీలించడానికి కిందికి వెళ్తున్నారు. మనం చూస్తున్న దృశ్యాలు ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ అధికారులు శ్రీధర్ బాబు, సీతక్క తదితరులందరూ కూడా కిందికి వెళ్ళిపోయారు. మనకు విజువల్స్ లో చూస్తున్నాం, చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలు వస్తున్నారు. మనం ఇంతకు ముందు చూసింది మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి పైనుంచి ఏ విధంగా క్రాక్స్ వచ్చాయి, ఏ విధంగా కుంగిపోయిందన్న అంశానికి సంబంధించి ఎమ్మెల్యేలకు వివరించే ప్రయత్నం చేశారు అధికారులు. ఆ తర్వాత కింది భాగంలో పియర్స్ ఎక్కడెక్కడైతే కుంగిపోయాయి, ఎక్కడైతే 20 నుంచి 30 టన్నుల కింద వేసిన బేసి ఏ విధంగా కొట్టుకుపోయిందన్న అంశానికి సంబంధించి కూడా చూడడానికి వస్తున్నారు. మనం ఇటువైపు చూస్తే కింది భాగం నుంచి ఇటువైపు కూడా వస్తున్నారు. మనం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ దాదాపు 160 నుంచి 180 టీఎంసీల నీరు ఇక్కడి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు పంప్ చేయాల్సి ఉంటుంది. దాదాపు అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు మెయిన్ ఇదే. ఇక్కడి నుంచి పంప్ చేస్తే తప్ప ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి మనం చూస్తున్నాం. పగులకు సంబంధించి రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ఎక్కడెక్కడైతే ఈ పియర్స్ ఎక్కడైతే పగిలిపోయాయో ఆ పగిలిపోయిన పియర్స్ ను పరిశీలిస్తున్నారు. అక్కడ ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు దాదాపు బయటికి రావడం ఇది మొదటిసారి అనుకుంటా. ఎంఐఎం ఎమ్మెల్యేలతో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అధికారులు కూడా ఏ విధంగా పగులిపోయాయి చూస్తున్నాం. మనకు విజువల్స్ చూస్తే భారీ పగులు కనిపిస్తుంది. పై భాగం నుంచి మొదలుకొని కింది భాగం వరకు కూడా పియర్స్ ఏ విధంగా డ్యామేజ్ అయింది కూడా చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు వివరిస్తున్నారు. దాంతోపాటు ఎమ్మెల్యేలు కూడా మనం చూడొచ్చు. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఇంతకు ముందు చెప్పినట్లు 160 నుంచి 180 టీఎంసీల నీరు ఇక్కడి నుంచి అన్నారం బ్యారేజ్ కు లిఫ్ట్ చేయాలి, అక్కడి నుంచి సుందిల్లా బ్యారేజ్ కి లిఫ్ట్ చేయాలి, అక్కడి నుంచి శ్రీపాద సాగర్ కి లిఫ్ట్ చేయాలి, అక్కడి నుంచి మేడారం జలాశయానికి లిఫ్ట్ చేస్తారు. ఆ తర్వాత మధ్య మానేరు, అదేవిధంగా ఎగువ మానేరుకు. అంటే ఇది ఒక ప్రాణం. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మెయిన్ ఇక్కడి నుంచి 160 టీఎంసీలు రోజుకు 2 టీఎంసీల చొప్పున ఎత్తిపోయాల్సిన అవసరం ఉంటుంది. ఈ మేడిగడ్డ బ్యారేజ్ లేకుంటే ఇక కాళేశ్వరం ప్రాజెక్టు లేనట్లే అని చెప్పాలి. ప్రధానంగా ఇక్కడ రోజు వరద వచ్చినప్పుడు కానీ, వరద తర్వాత కానీ, గోదావరి జలాలు ఉన్నప్పుడు కానీ ఇక్కడ 16.17 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేస్తారు ఈ బ్యారేజ్ వద్ద. కానీ ఇప్పుడు చూస్తే చుక్క నీరు కూడా కనిపించలేదు. కనీసం 1 టీఎంసీ నీరు కూడా ఇక్కడ ఆగే పరిస్థితి లేదు. మొత్తం బ్యారేజీ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని నీటిని మొత్తం కిందికి దిగువకు విడుదల చేశారు. దీంతో ఇప్పుడు B7 P20 పిల్లర్స్ భారీగా డ్యామేజ్ అయింది. అదే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తున్నారు. రేవంత్ రెడ్డి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కూనంనేని సాంబశివరావు ఆయనకు అడిగి తెలుసుకుంటున్నారు. సిపిఐకి సంబంధించిన సిపిఐ శాసనసభ్యుడికి అదేవిధంగా ఎంఐఎం శాసనసభ్యులకు కూడా ముఖ్యమంత్రి స్వయంగా వివరిస్తున్నారు. ఎక్కడెక్కడైతే పిల్లర్ డ్యామేజ్ అయ్యాయో ఇది ఒకటే కాదు, కింద పగుళ్లను కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఈ పియర్స్ పగులవడం మూలంగా ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి, దీనికి సంబంధించిన జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా పక్కన వివేక్ ఉన్నారు, శాసనసభ్యుడు చెన్నూరు శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ ఉన్నారు.